ఓం నమః శివాయ. భగవంతుని అవతరణకి సంబంధించిన మహావాక్యాలు తెలుసుకుంటున్నాము. భగవానుడు ఏ ఉద్దేశంతోటైతే చెప్తున్నారో, అది ఉన్నది ఉన్నట్టు మనకు అర్థం అవ్వాలి అనంటే, మన స్థితి, భగవంతుని యొక్క స్థితి ఒకటే ఉండాలి. భగవంతుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం దేహ స్థితిలో ఉంటే అర్థమవ్వదు. ఆచరణ గూడా కష్టమనిపిస్తది. కాబట్టి మన స్థితి, భగవంతుని స్థితి సమానంగా ఆత్మిక స్థితిలో, దైవీ స్థితిలో ఉంటే ఈ దివ్య జ్ఞానం అన్నది మనకి అర్థమవుతది. దానికోసం మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. మనం ఎప్పుడైతే ఈ ఆలోచన చేస్తామో, వెంటనే ఆయనలో ఉన్న దివ్య శక్తిని మనము గ్రహిస్తామంటే, మనం అంటే ఇక్కడ మన ఆత్మ గ్రహిస్తది. అందుకోసమని సంకల్పం ద్వారా, మనస్సు ద్వారా, ఆలోచన ద్వారా భగవంతుని తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ముఖ్యంగా ఆత్మకు శక్తి అవసరము. జ్ఞానం అర్థం చేసుకోవాలన్నా, ఆచరించాలన్నా. కాబట్టి కొంత పనులన్నీ పక్కన పెట్టి సమయాన్ని కేటాయించండి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇది అందరికీ ఈ పాటికి సబ్జెక్ట్ దిగిపోవాలి. అసలు స్వధర్మం అంటే తెలియాలి. ఎందుకంటే మనసా వాచా కర్మన ఈ స్వధర్మాన్ని ఆధారంగా తీసుకునే మనము కార్య వ్యవహారాలు నిర్వర్తించాలి. ఇదే ధర్మము. ఈ ధర్మమే మహా ఔషధము అన్నిటికీ. మానసిక, శారీరక సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా ప్రతిదానికి ధర్మమే ఔషధం మనకి. నిన్న కూడా మనము భవిష్యమాలిక మహాపురాణము ఈ శాస్త్రాల ఆధారంగా తెలుసుకుంటున్నాము. శాస్త్రం లేది చెప్తే అదే ఫైనల్. భగవద్గీతలో ఏదైతే చెప్పారో అదే వేదము, అదే ఫైనల్, అదే ధర్మము. ఇంకా మళ్ళీ అది అవుతుందా కాదా అని అంటే, అలా వీలవుతుందా, అది ఎలా సాధ్యం అవుతుంది అని అంటే, ఇంకా తండ్రి ఈ ధర్మాన్ని ధిక్కరించినట్టు. దాని యొక్క పర్యవసానం ఏంటన్నది మనం ఇప్పటికీ మనం సొంతగా అనుభవిస్తూనే ఉన్నాము. ఆ తర్వాత ఈ క్లాసుల ఆధారంగా, ఈ సిరీస్ ఆధారంగా కూడా తెలుసుకుంటున్నాము. ధర్మం ప్రకారం నడవాలా, అధర్మం ప్రకారం నడవాలా అన్నది మన నిర్ణయమే. భగవంతుడు మన చేత ఏది బలవంతంగా చేయించరు. బలవంతంగా చేయించడం అన్నది హింస.
సో మనకు ప్రేమతోనే చెప్తారు, శక్తిని ఇస్తారు, దగ్గరుండి మనతో పాటు ఉండి చేయిస్తారు. మళ్ళీ ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనము తప్పులు చేయకుండా ఉంటాం. సో నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మేము క్లాస్‌లో చేయించేటప్పుడు కొన్నే చేయిస్తాము. కానీ అసలు ఎన్ని చేయించామా అని పిల్లలకు సంబంధించి, పిల్లల ఆజ్ఞాకారులని, తర్వాత భర్తకు భార్యకు సంబంధించి భార్య స్నేహితురాలు, భర్త స్నేహితురాలు, పనిని సేవ అనుకోవాలి. కంట్రోల్ అని కాదు, కోఆపరేట్ అనుకోవాలి. ఇల్లు కాదు శివాలయం అనుకోవాలి. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేర్పించాను. సో అవన్నీ మీరు కంటిన్యూయస్‌గా చేస్తూ పోవాలి. కానీ ముఖ్యంగా మేము క్లాసులు ఏంటంటే ముఖ్యంగా మనం భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇది కంపల్సరీగా చేయిస్తాము. మిగిలినయన్నీ మీరు నోట్ చేసుకుంటారా? లేకపోతే మొబైల్‌లో రాసుకుంటారా? ఎలా చేసుకుంటారో ఒకసారి మీ అంతట మీరు కాసేపు సమయాన్ని కేటాయించుకుని ఓ బుక్‌లో నోట్ చేసుకుని అవి చేస్తూ పోవాలి. ఎందుకంటే ఈ చెప్పే హాఫ్ అన్ అవర్ ఒక్కోసారి కొన్ని విషయాలకి ఇంకా ఎక్స్ట్రా 10 మినిట్స్ కూడా అవుతుంది. సో అవన్నీ ఇంతవరకు నేర్పించినవన్నీ చేయిస్తూ పోవాలంటే సమయం అంతా చేయించనీకే సరిపోతది. సో ఏదైతే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న ఈ డ్రామాలో మనం ఆత్మ గురించి తెలుసుకున్నాము, పరమాత్మ గురించి తెలుసుకుంటున్నాము. ఆ పరమాత్మతో కలిసి మనం చేయవలసిన కర్తవ్యము, ఆ తర్వాత ప్రకృతి. సో ప్రకృతి నెక్స్ట్ వస్తుంది. ప్రకృతి యొక్క తత్వము, దాని యొక్క పాత్ర, అది మన పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తది, మన ఆత్మ యొక్క ప్రభావం అన్నది ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుందాము. సో నిన్నటి క్లాసు కంటిన్యూషన్ ఈరోజు చేద్దాము. సో నిన్న క్లాస్ ఎక్కడ ఆపామంటే ఈ శ్లోకం దగ్గర ఆపాం. 9వ అధ్యాయము 11వ శ్లోకము. సమస్త ప్రాణికోటికి ప్రభువునైన నా పరమాత్మ తత్వం తెలియని. సో పరమాత్మ తత్వం ఏంటది? నిరాకారుడు, దైవీ శక్తితోటి ఆయన కర్తవ్యం ఏంటి? ధర్మస్థాపన కోసం అవతరిస్తారు. ఇది తెలియని మూడులు ఏం చేస్తారు? భగవంతుడు నేను అవతరిస్తాను అని చెప్పాడు. భగవద్గీతలో ఉంది, అందరికీ తెలుసు ఆయన అవతరిస్తాడని చెప్పి. సో అది ఆయన కర్తవ్యము. ఆయన వచ్చి మొత్తం అంతా యుగ పరివర్తన చేస్తారు. సో ఈ తెలియని మూడులు మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తారు. అంటే ప్రభు సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఆయనలోకి ఆ శక్తి ద్వారా వాళ్ళు ధర్మస్థాపన చేస్తారు. ఏ రకంగా చేస్తారన్నది ఇంకా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నా ఆ చేసినప్పుడు మూడులు. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేమేదో సమాజాన్ని మార్చేస్తాం. ఎన్నో ఉద్యమాలు వచ్చాయి సమాజంలో మార్పు కోసమని, తిరుగుబాట్లని, అవని, ముఖ్యంగా నక్సల్ మూవ్‌మెంట్ తీసుకోవచ్చు. అలాంటివి తీసుకుని తర్వాత ఇప్పుడు ఎంతో మంది పొలిటికల్ సిస్టమ్‌ని మార్చేయాలి, పోలీస్ సిస్టమ్‌ని మార్చేయాలి, జ్యుడిషియరీని మార్చేయాలి, అది మారిపోవాలి, ఇది మారిపోవాలి అని ఎన్నో ఉద్యమాలు లేవతీస్తున్నా ఏమవుతుందంటే అధర్మం వైపే వెళ్ళింది. ఎందుకు సమస్య పరిష్కారం అవ్వట్లేదు అనంటే అసలు ఆత్మలో ఉన్న పరధర్మాన్ని తీసి స్వధర్మంలోకి తీసుకొస్తే స్వధర్మంలో ఉన్న ఆత్మ ఒక ఆరోగ్యకరమైన ధర్మంతోటున్న సమాజం తయారవుతది. దాన్నే సత్యుగం అంటున్నాం. ఇప్పుడు ఏదైతే కలిగి భగవంతుని అవతరణ జరిగి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగి యుగ పరివర్తన జరుగుతుందని అంటున్నామో, నిన్న భవిష్యమాలిక మహాపురాణం చూస్తే సత్యుగము అని చెప్పేసి అన్నాము. భక్తి మార్గంలో దీన్ని కృతయుగము అంటారు. సో ఈ కృతయుగము, సత్యుగము అని చెప్పి కొంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంటది. కొంతమంది కొన్ని విషయాలు పట్టేసుకుని ఇంక అదే కూర్చుని ఆహా సత్యుగం కాదు, వాళ్ళెవరు అన్నారు వీళ్ళనే, అది కృతయుగము అంటారు. సో కృత అంటే ఏంటంటే చేయబడినది, సాధించినది, పూర్తయినది. అంటే ఎవరు తయారు చేస్తారు ఆ యుగాన్ని అంటే భగవంతుడు తయారు చేస్తాడు. కలియుగాన్ని ఎవరు తయారు చేశారంటే మనం చేసాం. ఆయన శాంతితోటి వ్యవహరించమంటే గొడవలు పడుతుంది మనము. స్వధర్మంలో ప్రవర్తించండి అని చెప్పి ద్వంద్వ వైఖరి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంది మనము. నిజాలు మాట్లాడాలంటే ఎవరైనా నిజాలు మాట్లాడితే ఇక వాళ్ళంత పిచ్చోళ్ళే లేరన్నట్టు చూస్తున్నారు. సో లోకానికి విరోధులు అంటున్నారు. కానీ ఇటు ప్రభువుకి ప్రీతిపాత్రులు కదా. ఆయన అవతరణ జరిగినప్పుడు ఎవరైతే ఈ నిజాలు మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళైన సాంగత్యంలోకి వస్తారు. వాళ్ళని నమ్ముతాడు ఆయన. మనం ఆయన నమ్మడం ఎంతవరకు ఉందో భగవంతుడు ఇలాంటి నిజాలు మాట్లాడుతున్నారంటే ధైర్యం ఉందని అర్థం. నిజాలు మాట్లాడాలంటే ధైర్యం కావాలి, నిజాయితీ కూడా కావాలి. లేకపోతే ఏమైందంటే ఈ రోజు మనం ఏమైనా నిజాలు చెప్పామంటే వెంటనే మన జీవితంలో ఉన్న లొసుగులు వెతికేస్తారు అందరు. వీళ్ళ జీవితంలో ఏమైనా లొసుగులు ఉంటే తీసి బయట పెట్టేసి రచ్చ చేసేద్దాం అని చెప్పి.
సో ఎప్పుడైతే ఆ రకంగా భగవంతుడి దృష్టిలో ఉంటామో, భగవంతుడు మనల్ని నమ్ముతాడో, భగవంతుని లిస్టులో మనం ఉంటామో, ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా గానీ ఫెయిల్ అయిపోతాయి. సురక్షితంగానే ఉంటాం. ఇక వాళ్ళేసే ప్లాన్లు వాళ్ళే. సో ఈ రోజుల్లో ఎవరైనా కష్టాలు పడుతున్నారు ఇంకా లేనిపోనివి ఇవన్నీ అనంటే, ఆ ధర్మాన్ని పాటించకపోవడం. ఇప్పుడు మేమే ఈ క్లాసులు వినండని ఎంతో విపరీతంగా ప్రచారం చేశాం. టీమ్ మొత్తం ప్రచారం చేసింది. పాత బ్యాచ్‌లు ఎవరైతే ఈ జ్ఞానాన్ని విన్నారో, ఇప్పుడు ఈ బ్యాచ్ మొన్న కార్తీక మాసంలో స్టార్ట్ చేశాం. అంతకన్నా ముందు బ్యాచ్‌లో ఉన్న సేవాదాలు విస్తృతంగా ప్రచారం చేశారు. మేము చేశాం. సో ప్రచారం అవుతుంది. కానీ ఏం చేస్తున్నారు? టైం లేదని చెప్పేసి వదిలేస్తున్నారు. వీలు కావట్లేదు అంటున్నారు. అంటే 24 గంటల్లో ఒక అరగంట వీలు కావట్లేదు అంటున్నారు. సో ఆ తెలియనప్పుడు ఏమవుతది అనంటే, ఏదో బయట వ్యవస్థల్ని మార్చేద్దాం అనుకుంటారు. అసలు ప్రొసీజర్ మనకు తెలియాలి గదా! ఇప్పుడు కుల వ్యవస్థే ఉంది. దీన్ని మార్చడం ఎవరి తరము? ఎవ్వరి తరం గాదది. సో భగవంతుడు గూడా ఎలా మారుస్తాడు? ధర్మాన్ని బోధిస్తాడు. విన్నారా సరే. వినకపోతే సమయం పాఠం నేర్పిస్తది. మన కరోనా లాగా తర్వాత నోట్ల రద్దులాగా. సో ఆ రకంగా సమయం పాఠం నేర్పించినప్పుడు చాలా బాధాకరంగా ఉంటది. సో భక్తులు ఆ రకంగా బాధపడొద్దని చెప్పేసి ఆయన ముందే వచ్చి రకరకాలుగా ఈ ధర్మాన్ని బయటికి తీసుకొస్తారు. ఆయన భక్తులు ఎక్కడెక్కడో నేను ఇటువైపు నుంచి ఎలా చెప్పుకొస్తున్నానో అట్లా విశ్వంలో ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో చెప్పుకుంటూ వచ్చి ఒక స్టేజ్‌లో అందరూ ఒక దగ్గరకొస్తారు. సో ఆ రకంగా ఆయన మామూలు మనిషి రూపంలో ఉన్నప్పుడు ఆయనని మనిషిగా భావిస్తారు. ఎందుకు భావిస్తారు? ఆయన అవతరిస్తాడన్న విషయం తెలీదు. ఇదిగో ఈ 9వ అధ్యాయం గాని, 4వ అధ్యాయంలో ఏవైతే మనం మొత్తం శ్లోకాలు తెలుసుకున్నామో, ఆయన యొక్క అవతరణ గురించి నేను జనన మరణాలు లేనివని చెప్పి, ఆయన శక్తి ద్వారా యుగ పరివర్తన నడుస్తదన్న విషయం చాలా మందికి తెలీదు. వ్యక్తుల్ని ఆధారంగా తీసుకునే వస్తాడండి. చెప్పాడు నేను ప్రకృతిని ఆధారంగా తీసుకొని వస్తానంటే, ఈ పంచతత్వాలతో చేసిన శరీరం ఏదైతే ఉందో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఆ సంపూర్ణంగా ఉంటారో, ఆ నరుడి నుండి నారాయణుడై ఉంటే అంతట ట్రైనింగ్ ఇస్తాడు. వాళ్ళకైనా ఆయన ట్రైనింగ్ ఇచ్చే తీసుకొస్తాడు. ఇంకా ఇవన్నీ విషయాలు బయటకొస్తాయి. ఇప్పుడు వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉంటది గానీ, ఇవన్నీ రాబోయే రోజుల్లో అన్ని బయటకొస్తాయి. అప్పుడు అనిపిస్తది అరే! ఆ రోజే మనము యూట్యూబ్‌లో విన్నాము, చేసామని. సో ఇప్పుడు మేము కొన్ని విషయాలు చెప్తుంటే ఎవరైనా నవ్వాను అనంటే అయినా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాలు అర్థం గానికి టైం పడతది. అందుకే భగవద్గీతలోనే 9వ అధ్యాయంలోనే చెప్పేశాడు. మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావిస్తారు. ఎందుకంటే గుర్తించలేకపోతారు తండ్రిని. అందుకే భవిష్యమాలికలు ఏమని చెప్పింది? ఆయన భక్తులే గుర్తిస్తారు ఆయనని. ఎవరి భక్తులు? అంటే ఎవరిని పూజిస్తే ఆయనను గుర్తిస్తారు అనంటే ఒక స్టేజ్‌లో ఏమైద్దంటే మన భక్తికి ఫలం కింద జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. సో ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు ఆయన సత్యమైన భక్తులు స్వీకరిస్తారు. షో పుట్ ఆఫ్ భక్తులు ఏం చేస్తారనంటే, ఆ భక్తి చేసిన భక్తిలో ధర్మం ఉండదు కాబట్టి వాళ్ళకది నచ్చదు. ఎందుకంటే ఈ రకంగా మనం కూర్చుని మనలో అంతర్గతంగా ఉన్న మన లంకలోకి మనం వెళ్లి, మన రాక్షసుల్ని చూసుకుని, మనం దాన్ని సంహరించడం అంటే, ఇంక మన గొప్పతనం ఎవరికి తెలుస్తది? కాబట్టి చాలా మంది ఇష్టపడరు. అందులో మాలో అసలేం లోపాలే లేవంటున్నారు. మేమంత పర్ఫెక్ట్‌గా ఉన్నామంటున్నారు. సో మన పర్ఫెక్షన్ ఎప్పుడు బయటపడతది? కరోనాలు గాని, నోట్ల రద్దు గాని, ప్రళయాలు గాని, ప్రకృతి వైపరీత్యాలు గాని అవి వచ్చినప్పుడు బయట పడతాయి. కానీ అప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. నోట్ల రద్దు జరిగినప్పుడు చెప్పుకోలేని పరిస్థితి వచ్చేసింది అందరికి. ఒక టెన్షను, డబ్బు సంపాదించాం అంతా ఈ రకంగా వృధా పోతోంది అని అది అధర్మ మార్గంలో సంపాదించారు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి కూడా ఎన్ని అధర్మమైన పద్ధతులు వాడాలా అని అసలు ఆలోచించి మరి వాళ్ళ మైండ్ ఏమైందో తెలీదు. ధర్మ మార్గంలో సంపాదించిన వాళ్ళంతా హ్యాపీగున్నారు. వైట్ మనీ ఉన్నోళ్ళంతా హ్యాపీగున్నారు. సో ఇప్పుడు రాబోయే రోజులు ఎలా వస్తాయంటే ఇంకా పూర్తిగా ధర్మం వైపు ఇన్ని రోజులు మనం ఏదైతే వాళ్ళు ఇంత సంపాదించేశారు, అంత సంపాదించేశారు అనేసి అనుకున్నామో, ఇప్పుడు ఆ విషయాలు ఎవరు ఎలా సంపాదించారు, ఏంటా అని నోట్ల రద్దప్పుడు ఎలా అయితే ఆ బయటకొచ్చేసిందో అట్లా ఎన్నో విషయాలు బయటకొస్తాయి. అటువంటి టైంలో మనం సురక్షితంగా ఉండాలి అనంటే ఈ విషయాలు మనకు తెలిసుండాలి. భగవంతుని అవతరణ విషయం మనకు తెలిసుండాలి. ప్రభువు ఇప్పుడు భారతదేశంలో సాంసారిక జీవితంలో ఉన్నారు. నిరాకారుడి శక్తి ద్వారా శక్తి వ్యాపిస్తుంది.
సో ఎంతో మార్పు వస్తుంది, జీవన విధానంలో మార్పు వస్తోంది, సత్యమైన భక్తులంతా సురక్షితంగా ఉంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పూర్తిగా ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఇంకా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇవన్నీ విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు మనకే సంతోషం అనిపిస్తుంది. అబ్బా! ఇంతకాలం మనం నిజాయితీగా బతకడం వల్ల మనకి ఇంత మంచి జరిగిందా అని. మంచోళ్ళమని మనకే కష్టాలు అని అనుకోవద్దు. అరే మనం ఈ రోజు ధర్మాన్ని పాటించినందుకే మనకి ఈ ప్రాప్తి వచ్చింది అని మనం ఏదైతే ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ని తీసుకుని చేశామో, ఓహో! వీటి వెనకాల ఇంత అర్థం ఉందా అని అప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. సో ఆ రకంగా మీరు యుగ పరివర్తన సమయాన్ని దాటాలి, ఆ సత్యుగం వరకు రావాలన్న ఆ ఉద్దేశంతోని ఇవన్నీ చెప్తున్నాం. శ్రద్ధగా వినండి. అందుకే సత్యుగం అన్నా కృతయుగం అన్నా ఒకటే. భక్తులు ఎక్కువ మటుకు కృతయుగం అని అంటారు. కానీ ఇప్పుడు ఆ సత్యుగం వైపు వెళ్ళేటప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ కాలజ్ఞానము, భవిష్యమాలిక వీటన్నిటిలో సత్యుగం అని రాస్తుంది. కృత అంటే చేయబడినది, భగవంతుడు తయారు చేసే యుగం అది. పూర్తి అంటే సంపూర్ణంగా ఉంటారు అక్కడ మానవులు. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒకసారి చాలా చోట్ల అక్కడక్కడక్కడ అంతే విషయాలు రాసున్నాయి. కానీ మేము మీకు చూపించడం కోసం అనేసి గూగుల్లో ఉన్నది తీసుకొచ్చి చూపిస్తున్నాము. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం చూడండి ఒకసారి. సో కృతయుగం అన్నా సత్యుగం అయినా నేను స్క్రీన్ ని జూమ్ చేస్తున్నాను. ఇదిగోండి. సో కృతయుగం అన్నా సత్యుగం అన్నా ఈ క్లారిటీ మనకి ఇక్కడ వచ్చేయాలి. మళ్ళీ మనం ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవద్దు. అది సత్యుగం ఎట్లా అవుతుంది, కృతయుగం అంటారు కదా అంటే అవును, భక్తి మార్గంలో కృతయుగం అంటారు, జ్ఞాన మార్గంలో సత్యుగం అంటారు. జ్ఞాన మార్గంలో డైరెక్ట్ గా నిరాకారుని తలుచుకుంటారు. అలా తలుచుకునే సమర్థత లేనప్పుడు భక్తి యొక్క విధి విధానాల ద్వారా వస్తారు. కాబట్టి ఇది తప్పు ఇది రైట్ అనొద్దు. ఎవరి శక్తికి తగ్గట్టు చేస్తారు. కానీ భక్తి నుంచి వచ్చినా గానీ నెక్స్ట్ స్టెప్ లో నిరాకారుని తలుచుకోవాలి. అవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కృతయుగం లేదా సత్యయుగం హిందూ మత కాలచక్రంలో మొదటి అత్యుత్తమ యుగం. దీనిని స్వర్ణ యుగంగా పరిగణిస్తారు. ఈ కాలంలో ధర్మం సంపూర్ణంగా ఉండి ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సత్యం, స్వచ్ఛత, సంపూర్ణతతో జీవిస్తారు. ఇది ఇన్ని సంవత్సరాలను ఉంది. ఈ సంవత్సరాలు డేట్ల విషయంలోకి వెళ్ళిపోయి ధర్మం మీద ధ్యాస తగ్గించుకోకండి. చాలా మంది ఏం చేస్తారంటే ధర్మం మీద ధ్యాస తగ్గించుకుని డేట్ల మీద, సంవత్సరాల మీద వెళ్ళిపోతారు. ఆల్రెడీ 4,32,000 5,000 సంవత్సరాలకి పెద్ద చర్చ జరిగిపోతున్నాయి బయట. కాలజ్ఞానము భవిష్యమాలిక స్పష్టంగా చెప్తోంది. పాపం పెరిగింది కాబట్టి భగవానుడు తగ్గించారు అని రుజువులు నేను ఆల్రెడీ చూపించేశాను. ఇంకా కాబట్టి మనము ఎవరో ఆర్గ్యుమెంట్లు చేసుకుంటుంటే మనం అందులో ఇచ్చేయొద్దు. ఇవన్నీ మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తాం కాబట్టి కావాలంటే వాళ్ళకి రుజువు కింద మాకు కొంతమంది ఏమంటే మాకు శాస్త్ర ప్రమాణం కావాలంటున్నారు. ఎస్, కాలజ్ఞాన శాస్త్రము, భవిష్యమాలిక శాస్త్రము, ఈ శాస్త్రాలని ప్రమాణంగా చూపించారు. 4,32,000 అన్నది పాపభారం పెరగడం వల్ల తగ్గించబడింది. ఇదిగో ఇది శాస్త్ర రుజువు అని చెప్పి 2 కాలజ్ఞానము, భవిష్యమాలిక చూపించండి. నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. సో కాబట్టి సంవత్సరం ఉంటుంది మరియు ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. సో ఈ యుగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే 4 యుగాలలో కృత, త్రేత, ద్వాపర, కలి ఇది మొదటిది. ఏది? కృతయుగం గాని సత్యుగం గాని. స్వర్ణ యుగం అని కూడా అంటే అత్యంత పరిపూర్ణమైన ధర్మం నిలబడిన కాలం. ధర్మం 4 పాదాలపై నిలబడి ఉంటుంది. ప్రజల జీవనం, ప్రజలు సుఖ సంతోషాలతో ఎలాంటి బాధలు లేకుండా జీవిస్తారు. అకాల మరణాలు ఉండవు. మనకి ఇప్పుడు కలియుగంలో పెద్దగా ఉండేది మృత్యు భయమే. ఈ యుగంలో మానవుల ఆయుష్ 1000 సంవత్సరాలు ఉంటుంది. కాల పరిమాణం ఇది ఉంటుంది. సో కాబట్టి అందుకే మళ్ళీ చెప్తున్నాము, డేట్లు సంవత్సరాల పైన వెళ్ళకండి. అక్కడక్కడ కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. సో ధర్మం పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. తర్వాత నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలిస్తాడు. సో నిరాకార శివ పరమాత్మ జన్మ తీసుకోరు. భగవద్గీతలో స్పష్టంగా చెప్పేశాడు 4వ అధ్యాయం జ్ఞాన యోగంలో, నేను జనన మరణాల అతీతంగా ఉంటాను అని చెప్పేసి. సో ప్రకృతిని ఆధారంగా, వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వస్తారు కాబట్టి ఆ వ్యక్తులు, నరులు సంపూర్ణంగా తయారై ఆ నారాయణుడు లక్ష్మి సమేతంగా భూమిని పరిపాలిస్తాడు. మానవులు స్వచ్ఛంగా ఆధ్యాత్మికంగా ఉంటారు. మోక్షం కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. మోక్షము. సో మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము. దేహానికి, భగవద్గీతని దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి, ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. సో మోక్షము, మోహం క్షయమైపోవడం,
జనన మరణ చక్రం నుండి బయటికి రావడం కాదు. ఒకవేళ జనన మరణ చక్రం నుండే బయటికి వస్తే ఆయన అవతరణని తెలుసుకుని ఏమంటున్నారంటే అందరూ మనము మోక్షం కోసం ప్రయత్నం చేయాలి, ఇంకా మళ్ళీ భూమి మీదకి జన్మ కోసమే రావద్దు అని అంటే ఆల్రెడీ నారాయణుడు జన్మ తీసుకుంటాడని చెప్పే ఉంది కదా. ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరెవరి వ్యక్తుల ఆధారంగా బయటకు వస్తుందో వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకొనే ఉన్నారంట. ఆయన జన్మ తెలుసుకునేసి వాళ్ళు మొత్తం జ్ఞానం తెలుసుకుంటే మరి అక్కడే ఉండిపోవాలి కదా. సో అలా ఉండదు. అసలు ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అన్నది భగవంతుడు ఇచ్చిన వరం. ఇప్పుడు ఏంటంటే కష్టాలు ఎక్కువైపోయేసరికి నువ్వు ఎందుకు పంపించావా, నువ్వు పంపడం ఎందుకు, తీసుకెళ్లడం ఎందుకు అని మాట్లాడతావు. ఎందుకంటే తెలియక. సో ఈ సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో ఇప్పుడు సత్యుగంలో మనుషులు ఏ రకంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారో ఎవరు ఉంటారు అక్కడ? ఈ సత్యతతో ఉన్న వాళ్ళైన సత్యమైన భక్తులు వెళ్తారు. సో 4 యుగాలలో ఆ నిజాయితీ పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళే సుఖపడతారు. కానీ మనకి సంపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల ఒక్క కలియుగంలో ప్రస్తుత పరిస్థితులు చూసి మాకే కష్టాలు అంటున్నారు. మరి చేసే భక్తిలో ధర్మం లేనప్పుడు కష్టాలు రాక ఏమవుతాయి? ఇప్పుడు మనం వెళ్ళాము గుడికి, అక్కడ ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కనీసం దయ లేకుండా తోసేసుకుంటా పరిగెట్టేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము. తర్వాత ద్వంద్వ వైఖరి, లోపల ఒకటి బయట ఒకటి లేనిపోనివి కల్పించి చెప్పడము. ఆ తర్వాత భక్తి చేసేటప్పుడు అదేదో కుంకుమ పసుపులు వేస్తున్నామే కానీ అది పరంధామానికి స్మృతి చిహ్నంగా నేను పరంధామ నివాసినన్న సంకల్పం చెయ్యాలి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు అహంకారాన్ని కూడా బయట చేస్తూ లోపల చెయ్యాలి. యజ్ఞాలు చేసేటప్పుడు ఆ యజ్ఞం ఇక్కడ జరగాలి. సో బయట చేస్తూ అంటే మీరు ఎప్పుడైతే నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి అంటే ఎప్పుడైతే నన్ను తలుచుకోవడంలో సమర్థులు కానప్పుడు భక్తి యొక్క విధి విధానాల ద్వారా రమ్మని చెప్పారు. ప్రతిదీ స్థూలానికి చేసేస్తూ ఉంటే అందులో ధర్మం లేనప్పుడు అవి చేసేటివన్నీ చేసి ఆ తర్వాత మన ప్రవర్తనలో నిజాయితీ లేనప్పుడు ఎప్పుడు వచ్చింది ఇలాంటి పరిస్థితి? కలియుగంలో వచ్చింది. సో వీళ్ళెవ్వరికీ అవకాశం రాదు. అసత్య త్రేత ద్వాపర కలియుగాల వరకు రాదు. కలియుగం కూడా ఎప్పుడు ఎక్కువ మారింది అని అంటే 15వ శతాబ్దంలో బాబర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాలోకి వచ్చినప్పుడు రాజకుటుంబీకులే పరిపాలించేవాళ్ళు. ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం ఎప్పుడు వచ్చింది? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 ఇండిపెండెన్స్ వచ్చాక ప్రజాస్వామ్యం వచ్చింది. దానికన్నా ముందు రాజకుటుంబీకులే పరిపాలించారు. సో రాజకుటుంబీకులు పరిపాలించినప్పుడు ఓటింగ్ సిస్టమ్ లేదు. ప్రజలు ఎన్నుకోలేదు పాలకులని ఎవరు ఎన్నుకున్నారు? ఇప్పుడు ఆ సత్యమైన భక్తులు. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే తెలుసుకున్నామో నారాయణుడు లక్ష్మి సమేతంగా భూమిని పరిపాలిస్తుంటే భగవంతుడు ఎన్నుకోబడిన వాళ్ళు అసత్యమైన భక్తులు వాళ్ళే అక్కడికి వస్తారు. ఆయన ధర్మస్థాపనలు ఎవరైతే సంయోగం ఇస్తారో వాళ్ళు వస్తారు అక్కడ. సో మొత్తం ఈ సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో సుఖపడేది ఎవరు, సంతోషంగా ఉండేది ఎవరంటే ఆయన భక్తులే, ఆ ధర్మం ప్రకారం నడుచుకునే వాళ్ళే. ఏదో ఇక్కడ కూర్చుని మేమంతా మంచోళ్ళము మాకు కష్టాలంటే అలా ఉండదు. సో ఇదంతా మనం జ్ఞానంని ఓవరాల్ గా టోటల్ గా చూస్తుంటే క్లియర్ పిక్చర్ వస్తుంది. మనం బిట్లుగా చూసేసుకుని ఏదో పారాయణం చేసేసి రామాయణాల కథ తినేసి కొంచెం వినేసి ఆ ప్రవచనకర్త ఈ ప్రవచనకర్త అని కాకుండా రామాయణము, మహాభారతము, భగవద్గీత ఇవన్నీ కలిపి అంటే ఈ భగవద్గీతలో ఉన్న థియరీకి రామాయణ మహాభారతాల్లో పిక్చరైజేషన్ జరిగింది. సో అదే నేను మీకు చెప్పాను. అంటే ఈ శరీరంలో ఆత్మ ఉంది అన్న విషయం చెప్పాలి. సో దానికి వాల్మీకి ఎలా రాశాడు? పంచవటిలో సీత ఉందని రాశాడు. సింపుల్ అంతే. సో లంకలోకి వెళ్ళి సీతను తీసుకొచ్చారు. రాళ్లపైన శ్రీరా అంటే బుద్ధి రాతైపోయేది ఎక్కట్లేదు కాబట్టి భగవంతుని తలుచుకుంటే తేలికైపోతే మన మనసుని లంకలోకి వెళ్తారు. అందుకే ఏం చేస్తున్నాం? క్లాస్ స్టార్టింగ్ లో నిరాకారుని తలుచుకోండి అని చెప్తాం. సో ఇప్పుడు భగవంతుడు అవతరించి ఈ యుగం వస్తుంది. అసత్యమైన భక్తులంతటి వెళ్తారు సంపూర్ణ ఆరోగ్యంతో సంపదలతోటి. స్వర్ణ యుగం అని కూడా అన్నారు. ఎందుకంటే బంగారు మహల్ ఇవన్నీ ఉంటాయి. చూస్తాం అవన్నీ ఇప్పుడు మనం. ఆ యుగ పరివర్తన అన్నది జరిగేటప్పుడు
ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాము. సో ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మనకి ఇక్కడ తెలుస్తుందా లేదా? అదే విధంగా ఆ సత్యుగం వచ్చేటప్పుడు ఆ ఇప్పుడు ఎట్లయితే కల్కి అవతరణ అని చెప్పేసి ఇండియాలోనే భారతదేశంలోనే ఆయన జన్మని నేను ఎట్లయితే చెప్తున్నానో అట్లా అందరికీ ఎక్కడో చోట తెలుస్తుంది, చూస్తాం. చూసినప్పుడు అప్పుడు అరే నాకు చెప్పినా నేను పాటించలేదే అన్న పశ్చాత్తాపం మీలో ఉండకూడదు. అందుకే మరీ మరీ చెప్తున్నాను క్లాస్ స్టార్టింగ్ లో యోగం చెయ్యండి, కాస్త ఓపిగ్గా వినండి, టైం లేదని అనకండి, ఒక అరగంటే కదా అంటున్నా. సో ఇప్పుడు ఈ సత్యుగం వస్తుంది. ఈ సత్యుగం అన్నది భగవంతుడి యొక్క శక్తి ద్వారా జరుగుతుంది. ఆ సత్యుగంలో సత్యత ఉంది కాబట్టి, అంత ధర్మం 4 ప్రకారాలు నడుస్తుంది కాబట్టి, ధర్మము 4 పాదాలతోటి నడిచేటప్పుడు అందరూ అది ఇందాక చూపించాను అక్కడ. అటువంటి సమయంలో భగవంతుడు వచ్చి ధర్మాన్ని స్థాపించాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ ధర్మం. ఎందుకంటే ఇక్కడ ధర్మాన్ని స్థాపించాడు కాబట్టి అక్కడ సత్యుగం వచ్చింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాము? 4వ అధ్యాయంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలోనూ వస్తాడంటున్నారు. సత్యుగంలో అసలు అసత్యతే లేనప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తారు? సో ప్రతి యుగంలో రాక్షసులు వచ్చేస్తారు, ఆ రాక్షస సంహారం కోసం వచ్చేస్తాడు. అంటే సత్యుగంలో అంత సత్యతతోటే ఉన్నప్పుడు రాక్షసులు ఎక్కడి నుంచి వస్తారు? రావణాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు? జరాసంధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళంతా ఎవరా అని చెప్పి ఇదే భగవద్గీత సిరీస్ లో స్టార్టింగ్ లోనే చెప్పేశారు. సో ఈ భగవద్గీతలో చెప్పిన ధర్మాన్ని సాధారణ ప్రజలకు అర్థం కావడం కోసమనే అవి రాసేశారు. సో ఇది మనకు అర్థమైందంటే ఇంకా ఆ తర్వాత మనం ఘర్షణ పడాల్సిందే అవసరం లేదు అసలు. సో ఈ రోజు సమాజంలో ఏమైనా జరుగుతున్నాయంటే జరగనివ్వండి, మన వైపు నుంచి మనం ఏమైనా చెప్పగలిగితే. ఇప్పుడు నేనున్నాను, కూర్చుని విమర్శిస్తే పనులు కావు కదా. సో తెలుసుకున్నాను, అందరితో పంచుకుంటున్నాను, దానికి రుజువులు చూపిస్తున్నాను. ఇదిగో నిరాకారుడికి కనెక్ట్ అవ్వండి అంటున్నాము. సో బుద్ధిని వాడండి, మీకే తెలిసిపోతుంది. సో మళ్ళీ ఇలాంటివి చెప్తే ఎక్కడైనా సమస్యలు వచ్చేస్తాయేమో, జనాలు ఒప్పుకోరేమో అని అంటే, ధర్మాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ధర్మం ధర్మమే అవుతుంది. శాస్త్రంలో రాసేశారు యుగ పరివర్తన జరుగుతుంది, కల్కి అవతరణ జరుగుతుంది అని చెప్పి. సో ఎవరో కాదు అని చెప్పి మానవ రూపంలో ఉన్న భగవాను అవమానిస్తే యుగ పరివర్తన ఆగిపోతుందా? ఆగిపోదు కదా. తెలియకపోవడం వల్ల అలా చేస్తారు. సో మనము తెలుసుకుని, ఇవన్నీ తెలుసుకుని వాదోపవాదాలతో ఎవరితో దిగొద్దు. గ్రూప్ లో ఈ స్లైడ్స్ ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి సేవ్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా. లేదా వాట్సాప్ లో మీరు భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పేసి ఏ గ్రూప్ అవుతుందో దాన్ని టచ్ చేయండి. సో గ్రూప్ 1, గ్రూప్ 2 అని 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపులు ఒకటే. ఈ మధ్య అది కూడా అడుగుతున్నారు, 2 గ్రూపులు ఉన్నాయి అది అని. అట్లా ఇట్లాగే మాట్లాడుకుంటూ తెలుస్తుంది కదా ఎవరికైనా. సో ఒక గ్రూప్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది అని చెప్పేసి ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి 2వ గ్రూప్ ఓపెన్ చేసాం. సో ఆ గ్రూపుకి ఈ గ్రూపుకి ఏం లేదు. వాట్సాప్ లిమిట్ ఏదైతుందో ఆ లిమిట్ అక్కడ అయిపోయి ఎక్కువ మంది అయిపోయారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చా, ఇంకోటి ఓపెన్ చేసాం. సో కాబట్టి ఆ గ్రూపులు గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందులో పోస్ట్ చేస్తాం. చేసినప్పుడు ఆ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్నది మీరు టచ్ చేసినప్పుడు వెనకాల మీడియా ఫోటోలు ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడ మీరు టచ్ చేస్తే ఇవన్నీ ఉంటాయి. అవి మీరు అక్కడ టచ్ చేసి తెలుసుకుంటారా, లేకపోతే మీరు సపరేట్ గా సేవ్ చేసుకుంటారో చేసుకుని ఈ యుగ పరివర్తన సమయంలో మీ భాగస్వామ్యం అంటే మేము ఏవేవైతే రుజువులు చూపిస్తున్నామో, రుజువులు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే అలా చెప్తే అర్థం కాదు, అట్లా కూడా చెప్పొద్దు. ఎందుకంటే భగవంతుడి గురించి ఏది చెప్తే అది నమ్మేసి మూఢభక్తి ఎక్కువైపోయి కూడా మోసాలు అయిపోతున్నాయి. చూపించండి రుజువు. మొట్టమొదటి రుజువు ఏంటి? భగవంతుడి అవతరణకి, భగవంతుడి ధర్మాన్ని చెప్పితే అది పాటించామనడానికి మన జీవితమే మొట్టమొదటి రుజువు. మనం చూస్తే తెలియాలి, అబ్బా వీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళ చూడ్డానికి ఇట్లాగే సాధారణంగా ఉంటాము, కానీ మనల్ని నిజంగా చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళకు ఒక వేరే అనుభూతి వస్తుంది. అది ఎవరికి వాళ్ళకి అనుభవం చేసినప్పుడు తెలుస్తుంది. సో మొట్టమొదటి రుజువు ఏంటి దీనికి? భగవంతుడే జ్ఞానాన్ని నిరాకార శివ పరమాత్మ చెప్పారు, దాన్ని మనం పాటిస్తున్నామంటే దానికి రుజువు, మొట్టమొదటి రుజువు మనమే. ఆ తర్వాత ఈ శ్లోకాలు, ఈ భవిష్యమాలిక శాస్త్రం గురించి,
అన్ని ఫోటోలు తీసి అది ఏ బుక్ లో ఉందా అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజన్ రాకుండా ఆ బుక్ కవర్ కూడా వేస్తున్నాము. అమెజాన్ లో ఉంది. దాని మూల పుస్తకం ఒరిస్సాలో ఉంది. ఒరిస్సా భాషలో ఇది చదువుకుందాం. చదువుకుని అప్పుడు కూడా అడుగుదాం. భగవంతుని కనెక్ట్ అవుతుంటే మనకే కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సో ఈ రకంగా మనము సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకోవచ్చు. భగవంతుని అవతరణకు సంబంధించి ఆయన కర్తవ్యం గురించి చేసే సేవ అతి గొప్ప సేవ. ఎంతో మంది భగవంతుడు అవతరిస్తారంట, చేస్తారంట. ఒక సమయం అన్నది ఎలా వస్తుందంటే ఆయన అవతరించాడన్న విషయం ఫ్లాష్ అవుతుంది. నేను మీకు ఆల్రెడీ బుక్ కూడా చూపించాను. అందులో ఏమనంటే అన్ని ధర్మాలు అంటే ఆయన వచ్చాడన్న విషయం బయటకు వస్తుంది. కొంతమంది ఇంకా నిద్రపోతూ ఉంటారు. నిద్ర అంటే నిజం నిద్ర, అజ్ఞానం అన్న నిద్ర. సో ఆయన రావడము, చెయ్యడము ఇవన్నీ ఏంటంటే మనకు కనిపిస్తాయి, తెలుస్తుంది మనకి కొన్ని మాధ్యమాల ద్వారా. అప్పుడు లేచి కూర్చుంటారు. అయ్యో ప్రభువు రావడము వెళ్ళిపోయారా అని చెప్పి అప్పుడు బాధపడతారు. సో కాబట్టి మీరంతా ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పండి. ఎవరైనా తెలుసుకుని ఆయనకు దగ్గరగా ఆయన సాంగత్యంలోకి వస్తాము, ఆ యుగ పరివర్తన సేవా కార్యక్రమాల భాగస్వామ్యం తీసుకున్నాలని చెప్పలేము. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరు ఆయన సత్యమైన భక్తులు ఎవరున్నారో మనకు తెలియదు కాబట్టి చెప్పడం మన బాధ్యత. అంతే తప్పితే వాళ్ళు వింటారో వినరో అలా నేను అనుకుని ఉంటే ఈ రోజు మీ అందరికి ఈ విషయం తెలిసి ఉండేది కాదు కదా. సో ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తారా, చెడు మాట్లాడతారంటే ఇట్స్ ఓకే. భగవద్గీతలోనే చెప్పాడు, మానవ రూపంలో ఉన్న నన్ను చూసి అవమానిస్తారు అంటే ఆయన కన్నా ఎక్కువ మనము. ఆయననే అవమానించినప్పుడు మనకి గౌరవం ఇస్తారని ఎందుకు అనుకోవాలి? అసలు అవతరణ విషయం పక్కన పెట్టేసేయండి. అసలు మామూలుగా కూడా భగవంతుని మీద ఎంతో మందికి ఎన్నో ఫిర్యాదులు, కంప్లైంట్స్. భగవంతుడిని ఇంత చేశాను నాకేమీ చేయలేదు, నేను ఉపవాసాలు ఉన్నాను నాకేమీ చేయలేదు, నేను కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచాను మొత్తం అంతా రక్తాలు రక్తాలు అయిపోయినాయి, అయినా భగవంతుడికి ఆయనకు నా మీద అసలు దయే రావటం లేదు. నేను ఎన్ని వ్రతాలు చేస్తున్నాను, ఎన్ని చేపెట్టినా ఆయనకు నా మీద దయ రావట్లేదు. అసలు ఆయనకు నా కష్టాలు వినిపిస్తున్నాయి, నా బాధలు వినిపిస్తున్నాయి అని బోల్డ్ అని కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద. ఎందుకో వాళ్ళకి విధి తెలియదు. మనం చెప్పాలి. ఇప్పుడు చెప్పడం మన బాధ్యత. సో వాళ్ళు వింటారా వినరా తర్వాత సంగతి. కానీ చెప్పే ముందు ఒక్కసారి మీకు మీరు ఆత్మాన స్థితిలో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని ఒక్కసారి తలుచుకోండి. వాళ్ళు ఆయన భక్తులే కానీ విధి తెలుసుకోలేదు. సో కాబట్టి ఇది అని లేదా ఈ భగవద్గీత ఛానల్ యొక్క లింక్ ఇవ్వండి. ఇదిగో ఇందులో భగవంతుడు మన కోరికలు కోరితే ఏ రకంగా వాటిని తీరుస్తారు, ఏ రకంగా ఆయన స్పందిస్తారు అన్న విషయం మీద ఉండి తెలుసుకోమని ఆ మార్గాన్ని చూపించడం మన బాధ్యత. ఆ తర్వాత వింటారా వినరా, చేస్తారా చెయ్యరా అన్నది వాళ్ళకి భగవంతుడు వదిలేరు. కానీ ఆ మొదటి స్టెప్ బాధ్యత ఏదైతుందో మనం తీసుకో. ఇది ఈ రకంగా పరివర్తన అన్నది జరుగుతుంది. అంతే తప్పితే ఏదో సిస్టమ్ ని మార్చేయాలి, సిస్టమ్ సినిమాల్లో చూపించినట్టు సిస్టమ్ ని మార్చేయాలి అని చెప్పి పొలిటికల్ సిస్టమ్ మారిపోవాలి, పోలీస్ సిస్టమ్ మారిపోవాలి, జ్యుడిషియరీ మారిపోవాలి, 4 స్తంభాలు మారిపోవాలి, కరప్షన్ వెళ్ళిపోవాలి అనేసి ఇలా కూర్చుంటుంటే యుగ పరివర్తన అన్నది జరిగిపోతుంది. మనం ఇంక ఇక్కడే ఉంటాం. సో విధి ఏంటన్నదే ఇక్కడ పాయింట్. ఏ విధి ద్వారా పరివర్తన జరుగుతుంది అంటే పరధర్మంలో ఉన్న ఆత్మ స్వధర్మంలోకి వచ్చి ఇంత పెద్ద కార్యాన్ని భగవంతుడే చేయగలడు, మనం చేయలేం. సో ఆయన సమానత్వంతో కూడుకున్న సమాజాన్ని తీసుకొస్తాడు, బానిసత్వంతో కూడుకుని. ఇప్పుడు ఏమైపోయిందంటే తారతమ్యాలు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా కులం. ఈ కులం అన్నది పూర్తిగా మనుషులు. కులం ఎక్కడుంది? హిందూ మతంలో ఉంది, సనాతన ధర్మంలో లేదు. సనాతన ధర్మం భగవంతుడు ఏదైతే స్థాపిస్తాడో ఈ సత్యుగం, ఈ సనాతన ధర్మం, దీంట్లో కుల వ్యవస్థ లేదు. అందుకే మీకు భవిష్యమాలికలు ఏం చెప్పారు? అన్ని మతాలు వచ్చి సనాతన ధర్మం అంటే హిందూ మతం కూడా వచ్చి కలుస్తారు. ఎందుకంటే హిందూ మతం ఇంకా ఇప్పటికి ఏదైతే భక్తి ఉందో భక్తిలో ధర్మం లేదు, కుల వ్యవస్థ అని చెప్పేసి అసమానతలతో కూడుకున్న సమాజాన్ని తెచ్చేసాం. ఒక మనిషికి సహాయం చెయ్యాలన్న కులం ఏంటో తెలుసుకుంటున్నారు. కులాలను బట్టి కుల సంఘాలు ఏర్పడిపోయినాయి. సో మేము మా కులాలకు చేసుకుంటాం కదా, అంతా ఆయన భక్తులే కదా. ఆత్మాన స్థితిలో అందరూ సమానమే కదా. సో అటువంటి హిందూ మతం కూడా వచ్చేసి విశ్వ సనాతన ధర్మం అని చెప్పేది అందులో వచ్చి కలిసిపోతుంది. సో అటువంటి టైంలో ధర్మమే ఔషధం అని ఎందుకు అన్నారంటే ఈ పరివర్తన అన్నది జరిగినప్పుడు కొంత
ఏమంటారు దాన్ని, సమస్యలు గాని, ప్రళయాలు గాని ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఆయనని శరణు వేడిన, ఇప్పుడు కాలజ్ఞానం కానీ లేదు, ఆయన శరణు వేడిన వాళ్ళని రక్షిస్తాడు అనేది. శరణు వేడడం అంటే పోయి కాళ్ళ మీద పడిపోవడం అన్నట్టు కాదు. సమర్పణ. మీరు ఎలా చెప్తే అలా వింటాము, మీ ఆజ్ఞాకారులు అవుతాము, ధర్మం ప్రకారం నడుచుకుంటాము అన్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కాపాడుతాం. లేదు మీరోటి చెప్తే మేమోటి చేస్తాము, మీరు చెప్పినట్టు చెయ్యాలంటే ఎక్కడవుతుంది మాకు, ఇక మీరు మీరే మేమే అంటే సమయం టీచర్ అయి కూర్చుంటుంది. ఆ సమయం టీచర్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి నేర్పిస్తుంది, పరిస్థితులు నేర్పిస్తుంది పాఠాలు. అప్పుడు ఆ పాఠాలు నేర్చుకుని కూడా ఉపయోగం లేదు మనకి. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందే పాఠాలు నేర్చుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయినాక నేను అప్పుడు పుస్తకం తెరుస్తాను అని అంటే ఉపయోగం లేదు. సో కాబట్టి భగవంతుడి అవతరణకు సంబంధించి ఇంకొన్ని విషయాలతోటి మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.